సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి అరెస్టుకి నిరసనగా పాత్రికేయుల ధర్నా. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి నివాసంలో ఎలాంటి సెర్చ్ వారెంట్లు లేకుండా పోలీసులు తనిఖీలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం కాకినాడలో పెద్ద ఎత్తున పాత్రికేయుల ఆందోళన నిర్వహించారు. ఏపీ యుడబ్ల్యూజే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అంజిబాబు, సాంబశివరావుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సాంబశివరావు అంజిబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం ఖండించడం జరిగింది. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి, ముందస్తు నోటీసులు ఇవ్వాలి, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదని తమ గళం వినిపించారు. పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామన్నారు. డిఆర్ఓ వెంకట్రావుకు వినతి పత్రం ఇచ్చారు. పెద్ద ఎత్తున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా దాడులు జరిగినప్పుడు ఇదే కూటమి నాయకులు ఖండించడం జరిగింది. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి, అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలి, లేదంటే సెర్చ్ వారెంట్ ద్వారా సోదాలు జరపాలని. అందుకు విరుద్ధంగా ఈరోజు సాక్షి ఎడిటర్ ఎవరైతే ధనంజయ రెడ్డి ఉన్నారో ఆయన ఇంటికి ఎలాంటి వారెంట్ లేకుండా వెళ్ళారో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు జర్నలిస్టులు కూడా ఖండిస్తున్నాం. మీకు నిబంధనల ప్రకారం మీరు వెళ్ళండి, సెర్చ్ వారెంట్ వెళ్ళండి, సెర్చ్ చేసుకోండి, 41A నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేయండి. అంతే తప్ప ఇష్టారాజ్యంగా దయచేసి వ్యవహరించొద్దు. పాత్రికేయులు సమాజంలో వ్యవస్థగా గుర్తించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ధనంజయ రెడ్డి ఎడిటర్ గారి మీద జరిగిందో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎలాంటి దాడులు జరిపినా లేదంటే ఎలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడినా కూడా ఖచ్చితంగా జర్నలిస్టులు స్పందిస్తారని ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా తరఫున హెచ్చరించడం జరుగుతుంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే కాపాడటంలో ఈ మధ్యకాలంలో చాలా విఫలమవుతున్నాయని చెప్పి ఈ వరుసగా జరుగుతున్న సంఘటనను బట్టి చెప్పవచ్చు. అయితే ప్రభుత్వాన్ని మేలు కలపడానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు తప్ప ప్రభుత్వానికి క్రింద స్థాయిలో జరిగే ఈ యొక్క ఇబ్బందుల్ని వార్తల రూపంలో తీసుకురావడం ద్వారా ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశంతో జర్నలిస్టు తన పని చేసుకుంటూ వెళ్తారు. ఇంటిని స్వాధీనం చేయడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా ఏపీడబ్ల్యూజే కాకినాడ జిల్లా యూనిట్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే ముందుగా సెర్చ్ వారెంట్ ఇవ్వడం కానీ ఎఫ్ఐఆర్ వేసి చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప అర్ధరాత్రి ఇంటికి వెళ్ళడం, ఉదయాన్నే ఇంకా మంచం నుంచి లేవకుండానే ఇంటికి వెళ్ళి పోలీసులు సోదా చేయడం అనేది ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి, అలాగే ఈ యొక్క పత్రికల నోళ్లు అలాగే ఛానళ్ళ గొంతులు నొక్కడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు అంజిబాబు, ఏపీడబ్ల్యూజే కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షుడు.